కేసులో ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న ఒక మనోజ్ అనే వ్యక్తి బయటకు వచ్చి మళ్ళీ అలా పెద్దమ్మను ఏదో ఆస్తి వివాదాలలో అలా పెద్దమ్మని చంపేసిండు, తలకాయ నరికేసి పోలీస్ స్టేషన్ పోయి ఇవ నేను హత్య చేసినా అక్కడ చంపేసినా అని చెప్పి ధైర్యంగా పోయి అక్కడ పోలీసులకు లొంగిపోయిండు. సో ఆయన ఏం చేయాలంటారు? అట్లాంటి వాళ్ళకు చాలా కఠినమైన శిక్ష చేయాలి. ఎందుకంటే మళ్ళా ఇంకోసారి జైలుకు పంపినా మళ్ళా వచ్చి కూడా ఎవరి మీద ఇప్పుడు కామవాదులు అయిపోతారు. ఇక వీళ్ళ మీద వాని మీద ఇక ఎవరు ఏమైనా అంటే కూడా మళ్ళా ఏమైనా చేయగలుగుతాడు ఆయన. అట్లాంటి వాళ్ళకు సామాన్యంగా వదలకూడదు, కఠినమైన శిక్ష వాళ్ళకు. అది చాలా ఉరి శిక్ష లాంటి మాటలు మాత్రం తెలిసిందే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకు చాలా. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరంతా ఇదే బాటలు నడుస్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు భయపెట్టిస్తే తర్వాత ఫ్యూచర్ లో మనకు కూడా ఎవరికి కూడా అందరికి డౌట్ ఉంటది, అట్లా చేయవద్దు, మళ్ళీ మననే అట్లా అయిపోయింది, మళ్ళీ ఈ రోజు కూడా అట్లా చేస్తే మనకు కూడా ఇబ్బంది అవుతుందేమో బాధతోటి ఒక చేయరు అట్లా. అయితే ఆయన ఒక రాజకీయ నాయకుని కింద ఉంటుండని తెలిసింది. రాజకీయ నాయకుల బలంతో ఈయన నేను ఏం చేసినా నడుతుంది అనే ఉద్దేశంతో చేసిండట. మరి అట్లా కరెక్ట్ అంట? అది రాజకీయ నాయకులు బలం చేసుకుంటే అది ఇవాళ ఉంటాడు రాజకీయ నాయకుడు. నెక్స్ట్ తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఎవరు చూసుకుంటారు ఆయనకు? తర్వాత అయినా పోలీసులు పట్టుకోవాల్సిందే కదా, తర్వాత అయినా వాడు మళ్ళీ చేయగలుగుతారు కదా. అట్లాంటప్పుడు ఎవరు ఇప్పుడు ఉన్న అధికారులు ఏమైనా రెస్పాన్స్ ఇస్తారా ఆయనకు? అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఎవరి సపోర్టు రాజకీయ నాయకులు చేస్తే వాళ్ళకు కూడా పట్టాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇసుంటలను కింద ఉంచుకోవద్దు కదా, వాళ్ళకి ఏదో పని జరుగుతుందని ఇట్లా ఉంచుకుంటే వీళ్ళు రెచ్చిపోయి ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు కదా. నాయకులు ఏం చేయాలంటారు వీళ్ళ గురించి? నువ్వు అట్లా కాదు, అట్లాంటి వాళ్ళు ఉంచుకుంటే ఫస్ట్ వాళ్ళకే వేయాలి. ఉంచుకున్న వాళ్ళకు ఇప్పుడు ఉన్నాడుగా పైన యజమాని, ఆయన వాళ్ళకు అట్లాంటి లీడర్లకు ఫస్ట్ వాళ్ళకు శిక్షిస్తే వీళ్ళకు కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ చూసి వీళ్ళు చచ్చిపోతుర్రు, దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు జనాలు. అట్లాంటి ఫ్యూచర్ జరగకుండా చూసుకోవాలి. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కత్తి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో తెచ్చి పోలీసు వాళ్ళ ముందలే పెట్టిండు కత్తి తెచ్చి. అది భయం లేకుండా అయిపోతుంది చాలా వరకు. చట్టము ఆయన ఇంత ముందే ఒక మర్డర్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చింది తెలిసింది. అంటే ఎందుకు అంత అంటే భయం లేకనా, లేకపోతే చట్టాలు సరిగా చేయకనా? చట్టాలు సరిగా చేయకనే చట్టం కఠినంగా తీసుకుంటలేదు కాబట్టి చాలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వేరే భార్యలతోనే మోజుతో తిరిగి భార్యలను చంపడం, భార్యలు కూడా మొగలని ఇంకా ఇప్పుడు నా మొగడు వద్దు ఈ మొగడే కావాలని చేయడం, చర్యలు తీసుకుంటలేరు. చంపేటోళ్ళకి బెయిల్ ఇవ్వకుండా శిక్ష విధించాలి. చంపేసేటోళ్ళని ఖచ్చితంగా శిక్ష వేయాలి. ఖచ్చితంగా వాళ్ళని బయటికి రాకుండా చేస్తే భయం అనేది ఉంటది. ఇప్పుడు భయం చట్ట ప్రకారంగా వాళ్ళకి బెయిల్ ఇవ్వడం, బయటికి రావడం. మొన్న వాడు వినాయక చవితికి చంపిండు, నిన్ననే 3 రోజుల కింద వాళ్ళ సొంత పెద్దమని ఎంటబడి తలకాయ కోసి వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో తలకాయ తీసుకొచ్చిన అని చెప్తున్నాడు. అంటే వానికి అంతకుముందు బెయిలే ఇవ్వకుంటే ఇలా వాడు ఇంకో మనిషిని చంపకపోవచ్చు. దీనికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతోని కొన్ని దిగిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యే అంటే బలం ఉండు కాబట్టి ఇట్లా చేస్తున్నాను కొంతమంది అంటారు. మరి ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఏ పెద్దోడైనా సరే ఏమైనా సరే చట్ట ప్రకారంగా చట్టం ఖచ్చితంగా తీసుకోవాలి. దీన్ని వాడు ఏ రాజకీయ నాయకుడు అయితే ఏమైతే, రాజకీయ నాయకునికి ఒక న్యాయం మనకు ఒక న్యాయమా? రాజకీయ నాయకునికి ఒక న్యాయం మనకు ఒక న్యాయం అయితే వద్దు. ఎవరికైనా ఒకటే చట్టం, ఒకటే రూల్ ఉండాలి. ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడ్డాగా వానికి బయటికి వెళ్ళదు, శిక్షనే వాళ్ళ జైల్లోనే ఉంచాలి. రాజకీయ నాయకులకు వానికి ఒక న్యాయం మనకు ఒక న్యాయం, అంతా మనం ఒకటే అనుకొని ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఉండాలి. వాడు ఇలా మన ఒకటి కోసి వచ్చిండు, మళ్ళీ నిన్న వచ్చి కోసి వచ్చిన అని చెప్పి మళ్ళీ బయటికి వచ్చినాక మళ్ళీ ఇంకోటిని కూడా కోస్తాడు. వానికి ఎప్పటికీ బయటికి వెళ్ళకుండా శిక్ష వేయాలి ఖచ్చితంగా. ఇది మాత్రం నమ్మాలి ఖచ్చితంగా. తప్ప రాజకీయ నాయకులు అండా ఉండని, ఎవరైనా ఉండని, ఎవరికైనా కూడా ఒకరికి శిక్ష అనేది కఠినంగా ఉందనుకో రెండవ అతనికి భయం అనేది ఉండాలి. వానికి భయం అనేది లేదు. రాజకీయ నాయకుడు అండా ఉంటే అదే రోజు ఒకరిని చంపుకుంటూ పోతాడు, బెయిల్ ఇప్పుడు చంపుతాడు, జైలుకి పోతాడు, మళ్ళీ బెయిల్ తీసుకొని వస్తాడు, మళ్ళీ ఇంకొని చంపుతాడు. అట్లా ఉండకూడదు. ఆయనకి అసలు బెయిల్ కూడా అనేది ఉండకూడదు. అతనికి సహకారం ఎవరు రాజకీయ నాయకుడు సహకారం ఇస్తున్నారు, అతను కూడా హెచ్చరిక అనేది ఉండాలి. మానవత్వం అనేది అసలు సమాజంలో మానవత్వం అనేది లేకుండా పోయింది. చంపడము, ఈ భార్య భర్తల గొడవలు, అసలు మనిషికి విలువనే లేకుండా పోతున్నారు రోజు రోజుకు. అయితే ఈ మధ్య కాలంలో ఈ భార్యలు భర్తలను చంపుడు, ప్రియుడు మోజులు కానీ బాగా జరుగుతున్నాయి. మొన్న హర్యానా జరిగింది, తర్వాత నినాక మొన్న ఒక ఆమె ఉరేసి అతన్ని చంపేసి మళ్ళీ కిందికి దోసేసి ఆయనే చచ్చిపోయింది అని చెప్తుంది. ఇంతకుముందు కూడా ఇట్నే ఉన్నాయంటారా? మరి దేనికైనా ఇప్పుడు సరే ఆమె చంపింది అనే మాసం మనకైతే తెలియదు, కానీ అక్కడ లోపం ఎవరు ఉంది? చట్టం అనేది దాన్ని
సీరియస్ తీసుకొని ప్రతి ఒక్కరిని మాత్రం శిక్షించాలి. భర్త తప్పు ఉండని, భార్య తప్పు ఉండని, భార్య నాని కూడా మనం ఎప్పుడు అనలేకపోతాం. అది మన జరిగింది మనం వినే మాట్లాడగలుగుతున్నాం, మనమైతే చూడలేము. ఆడ ఏం జరిగింది రియల్ తెలుసుకున్నాలే. భర్త కానీ భార్య కానీ ఎవరికైనా కూడా ఒకటే శిక్ష అనేది కఠినంగా ఉంటే ఇంకో రెండో అతనికి చేయడానికి భయపడతారు. ఇది సమాజం. అయితే ఇప్పుడు ఇంత ముందుకు ఇప్పటికి ప్రభుత్వ పాలన ఎట్లా తేడా ఏముందంటారు? ప్రభుత్వం అనేది ఇప్పుడు అయితే ఇంతకుముందు అయితే పోలీసులు చర్యలు గట్టిగా తీసుకునేది. ఇప్పుడు రోజు మేము నైట్లో తిరిగి చూస్తాము, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతాం. పోలీసు వాళ్ళది నిఘా అనేది లేకుండా పోయింది. పోలీసు వాళ్ళ నిఘా లేకపోతే ఏమవుతుంది, జనాలు కూడా ఇది మామూలే కదా అన్నట్టు అయిపోతున్నది. పోలీసు నిఘా పెంచాలి, కంపల్సరీ పోలీసు నిఘా పెంచాలి. చట్టం కూడా చర్యలు మాత్రం కఠినంగా తీసుకుంటే ఇది సమాజం ముందుకు పోతుంది. లేకపోతే రోజుకు ఒకరిని చూసేవాడు రెచ్చిపోతుంటారు. ఇట్లా ఈ పద్ధతి అయితే కాదు. పోలీసు వ్యవస్థ మాత్రం కఠినంగా చేయాలి. శిక్ష కూడా కఠినంగా ఉంటేనే మనిషికి భయం అనేది ఉంటుంది. అప్పుడు సమాజం అనేది ముందుకు పోగలుగుతుంది. అసలు వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు, అదే పని ఉంటుంది తీసేసారు. అసలు వాళ్ళకి అదే తీసుకుని మారడం చేస్తారు, మళ్ళీ ఇంకేం చేస్తారు. అయితే మర్డర్ చేసిపోయిన వాళ్ళు కూడా బెయిల్ ఇస్తారు, అది కరెక్ట్ అంటారా? మర్డర్ చేసిన వాళ్ళకి బెయిల్ ఇస్తే అది తప్పే కదా. అది కూడా వాళ్ళకి శిక్ష ఇవ్వాలి కదా. ఏమన్నా శిక్ష లేకుంటే కొన్ని పైసలు తింటారు, బయట పంపిస్తారు, అంతే ఉంటుంది. పేదోళ్ళకి లోపలికి కుతుంది అంటారు. మరి అట్లా సంపుడు కరెక్ట్ అంటారు, ఎందుకు చంపినట్టు ఆయన? ఏమో అది మనకి అదే ఆ రౌడీ పని అది.